హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కాటేజ్ 506లో జరిగింది. అండ్ స్టోరీలోకి వెళ్తే ఒక కపుల్, స్టీవ్ అండ్ కిమ్. సో ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్ళి చేసుకున్నారు. అండ్ ఈయన స్టీవ్ ఇంట్రోవర్ట్ అండ్ కిమ్ ఏమో ఆయనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అండ్ పెళ్ళయి వాళ్ళకి 8 years డాటర్ ఉంది. అండ్ వన్ ఫైన్ డే Feb 14, 1998లో కిమ్ అండ్ స్టీవ్ కిమ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు చాలా రోజుల నుంచి. అండ్ కాల్స్ మాట్లాడడము, కాల్స్లో ప్లాన్ చేయడము, అండ్ ఆయన జర్నల్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ ట్రిప్ స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి. సో ఇదంతా జరుగుతుండగా, సో ఎర్లియర్ వాళ్ళు లవ్ చేసి పెళ్ళి చేసుకునే ముందు ఈ కిమ్కి చాలామంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరూ ఆమెకు హార్ట్ బ్రేక్ అయ్యేలాగా చేసినారు. అండ్ ఈమె స్టీవ్ని చూసేసరికి స్టీవ్ చాలా మంచోనిలాగా అనిపించి దే గట్ రెడీ టు మ్యారీ, పెళ్ళి చేసుకున్నారు. అండ్ ఈ Feb 14, 1998 వీళ్ళ డాటర్ని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి ఈ వీకెండ్ మొత్తం వాళ్ళ అలోన్ టైం స్పెండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అండ్ సో కార్లోకి ఎక్కి కార్ స్టార్ట్ చేసి రిసార్ట్ దగ్గరికి వెళ్ళినారు, హార్బర్ టౌన్ రిసార్ట్. అండ్ ఈ రిసార్ట్లో వీళ్ళు తీసుకున్న కాటేజ్ వచ్చేసి 506. మంచి కాటేజ్ ముందు మంచి ఒక లేక్ వ్యూ ఉంది. అండ్ కాటేజ్లో 2 చిన్న చిన్న బెడ్స్ అండ్ వుడెన్ స్టవ్ ఉంది. అండ్ వీళ్ళు కాటేజ్ చేరంగానే ఈమె కిమ్ కాటేజ్ చూసి ఆశ్చర్యపోయింది. అండ్ కిమ్ స్టీవ్ ఏదైతే ప్లాన్ చేస్తూ ఉన్నాడో ఇన్ని రోజుల నుంచి అది గమనించింది. అండ్ ఆయన చాలా సీక్రెట్గా ఉంచున్నాడు. ఈయన కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆమె సడన్గా వస్తే కాల్ కట్ చేయడం, లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడడం, ఇట్లా చేస్తూ ఉండే. సో ఆమె అనుకుంది బాగా ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఈమె సర్జికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేది యాజ్ ఏ ఎంప్లాయీ. అండ్ స్టీవ్ ఇంట్లో ఉండి వాళ్ళ చిన్న కూతుర్ని చూసుకుంటుండే. ఈయన 6 feet 4 inches హైట్, మంచి హెవీ బిల్ట్ పర్సన్. అండ్ ఇది ఇట్లుండగా ఈయన ముందే షై పర్సన్. అండ్ రాను ఈ షై పర్సన్ అయినా బయటికి వెళ్ళి కలవడం, నార్మల్గా ఏవైతే పనులు ఉంటాయో పనులు చేసుకొని వచ్చేవాడు. బట్ సడన్లీ రాను మొత్తానికి బయటికి వెళ్ళడం స్టాప్ చేసేసినాడు. అండ్ సైలెంట్గా ఉండేవాడు. అండ్ కిమ్కి ఇది నచ్చేది కాదు. అండ్ కిమ్ వన్ ఫైన్ డే అడిగింది, మనం డివోర్స్ చేసుకుందాము అని చెప్పేసి. లేదు, ఒక ఛాన్స్ ఇవ్వు అని చెప్పి ఈ ట్రిప్ ప్లాన్ చేసినాడు స్టీవ్. సో కాటేజ్ చేరుకున్నాక కాటేజ్ బెడ్ మీద ఒక ఇన్విటేషన్ ఉంది, చిన్న ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్ టైప్లో. సో ఆమె అడిగితే ఏమిది అని అంటే, గో హెడ్ టేక్ లుక్ అని చెప్పి స్టీవ్ అన్నాడు ఆమెతో. ఆమె వెళ్ళి ఇన్విటేషన్ చూస్తుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్. అండ్ ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్, ఇట్స్ నాట్ రియల్ వెడ్డింగ్, మర్డర్ మిస్టరీ లాగా ఒక వెడ్డింగ్ సెటప్ చేసి, వెడ్డింగ్ డిన్నర్ సెటప్ చేసి, బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు మ్యారేజ్ ప్రాసెస్లో ఉండి, సడన్గా మ్యారేజ్ ఎండ్లో ఒకరు చనిపోయి ఆ మిస్టరీని సాల్వ్ చేయాలి అక్కడ ఉన్న జనాలు. సో ఈమె ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఈమెకి ఇట్లాంటివి కొత్త ఏం కాదు. అండ్ ఈయన ప్లాన్ చేసింది కూడా ఈమెకి ఇట్లాంటి యాక్టివిటీస్ ఇష్టము అని చెప్పి ప్లాన్ చేసినాడు. సో వెడ్డింగ్ అంతా అయిపోయింది. వెడ్డింగ్
బ్రైడ్ ఏమో మాఫియా అండ్ గ్రూమ్ పెళ్లి కూతురిని బలవంత పెట్టేవాడంట, పెళ్ళి చేసుకో అని చెప్పి. అండ్ వెడ్డింగ్ యాక్ట్ ఎండ్లో పెళ్ళికొడుకు చనిపోతాడు. అండ్ ఆ పెళ్ళికొడుకు ఎలా చనిపోయినాడు అని చెప్పేసి ఆ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడం ఇది. సో ఇంత అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. ఎవరు అని అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మనే ఆయనకి విషయం ఇచ్చి చంపేసింది అని చెప్పి యాక్ట్ అయిపోయింది. అండ్ మొత్తం ఈ యాక్ట్ జరుగుతున్నప్పుడు అంతా కూడా స్టీవ్ చాలా సైలెంట్గా కూర్చున్నాడు. అండ్ కిమ్ అడిగింది, ఎందుకు అట్లున్నావు అని. అంటే కిమ్కి కోపం వచ్చింది. అండ్ ఇది ఇట్లుండగా సరే ఆమె అనుకుంది ట్రిప్ ప్లాన్ చేసినాడు ఈయన కదా, అందుకని అలసిపోయినట్టున్నాడు అని చెప్పేసి. అండ్ అడిగేసరికి స్టీవ్ అన్నాడు, లెట్స్ హ్యావ్ సమ్ డ్రింక్స్ అండ్ కాటేజ్కి వెళ్ళిపోదామని చెప్పి. సో కొన్ని డ్రింక్స్ తీసుకొని కాటేజ్కి వెళ్ళినారు. అండ్ 3 గంటల తర్వాత కాటేజ్ 506 నుంచి మంటలు రావడం వినిపించింది. అక్కడ రిసార్ట్లో ఉన్న వ్యక్తులు ఫిలిప్ అండ్ టాడ్ అని చెప్పేసి, ఈ టాడ్ పరిగెత్తడం స్టార్ట్ చేసినాడు. అండ్ ఫిలిప్ వెళ్ళి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుంటాం అని చెప్పేసి. కాటేజ్ ఫ్రంట్ డోర్ చూస్తే లాక్ ఉంది. అండ్ కాటేజ్ ఇట్లుంటే కాటేజ్ వెనక సైడ్ వెళ్ళి ఒక స్లైడింగ్ గ్లాస్ డోర్ ఉంది. ఆ డోర్ ఒక సైడ్ లాక్ ఉంది. అండ్ ఈయన ఏమన్నా తీసుకొని గ్లాస్ బ్రేక్ చేద్దాము అని చెప్పేసి టాడ్ రివర్స్ వచ్చినాడు. అండ్ టాడ్ గమనించింది ఏంటి అంటే, ఈ డోర్ 2 సైడ్ స్లైడ్ అవుతాయి కదా, ఒక సైడే లాక్ ఉంది, ఇంకో సైడ్ ఓపెన్ ఉంది, కొంచెం చిన్న గ్యాప్ ఉంది. ఆ చిన్న గ్యాప్లో కూర్చొని కింద నుంచి చూస్తున్నాడు. మొత్తం మంటలు రూమ్ ఇంత ఉంటే మంటలు ఈ ఏరియాలో ఉన్నాయి, కింద చిన్న గ్యాప్లో ఉంది. సో ఆ కింద గ్యాప్ నుంచి చూస్తున్నాడు, ఎవరో కాళ్ళు కనిపించినాయి. అండ్ ఈయన ఈ డోర్, ఆ స్లైట్లీ ఓపెన్ ఉన్న డోర్ ఓపెన్ చేసేసి ఆ కాటేజ్లో ఉన్న వాళ్ళకి హింట్ ఇస్తున్నాడు, నేను లోపలికి వస్తున్నాను అని చెప్పేసి. సో ఆయన కింద నుంచి ఆ గ్యాప్లోనే ఇట్లా పాక్కుంటా వెళ్ళి కాలు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చినాడు. బయటికి లాక్కొని వచ్చేసరికి ఈ గ్లాస్ డోర్, ఈ ఫ్రేమ్ ఉంటుందిగా, ఆ ఫ్రేమ్లో స్టక్ అయిపోయింది ఆయన డ్రాగ్ చేసుకుంటూ వచ్చిన మనిషి. అండ్ ఈలోపు ఫిలిప్ వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఆ పర్సన్ని తీసుకొని బయట పెట్టినారు. అండ్ చూసేసరికి వీళ్ళు వెంటనే గమనించింది ఏంటంటే, ఈ మనిషి చనిపోయినాడు అని చెప్పి చూడంగానే, ఎందుకంటే ముఖం కంప్లీట్లీ కాలిపోయింది. అండ్ ఈయన చనిపోయినాడు కదా. సో పోలీస్ వాళ్ళు నిర్ధారించింది ఏంటి అంటే, ఈ మనిషి ఆల్రెడీ చంపేసినారు, ఎవరో చంపేసి ఇది ప్లాన్ చేసినారు అని చెప్పేసి. సో ఈ స్టీవ్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నాడో, ఈయన ఒకటే కాదు ప్లాన్ చేస్తూ ఉంది, కిమ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది. ఏమనంటే సర్జరీ చేసేటప్పుడు బాడీ ప్యారలైజ్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో సెన్సిమా సర్జికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఆమెకి ఆ డ్రగ్ యాక్సెస్ ఉన్నది. సో ఆ డ్రగ్ స్టీవ్కి ఎక్కించిన తర్వాత ఆయన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. చూస్తూ ఉన్నాడు, కాకపోతే ఏం మాట్లాడలేకపోతున్నాడు, చేతులు కాళ్ళు కదలలేకపోతున్నాడు. అండ్ ఆయన ప్యారలైజ్ అయిన వెంటనే ఈ కిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె లైటర్ ఫ్లూయిడ్ తీసుకొని ముఖం మీద వేసేసి మొత్తం చుట్టూ రూమ్ అంతా చల్లి అగ్గిపుల్ల తీసుకొని ఆయన ముఖం మీద వేసి, ఇదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. సో ఆ లాస్ట్ మూమెంట్, ఆయన బర్న్ అయ్యే ముందు లాస్ట్ మూమెంట్ చూసింది ఆ కిమ్ ఆయనని చంపడం. సో ఫైనలీ కిమ్ ఇది ఎందుకు చేసిందంటే, కిమ్ వాజ్ ఆల్రెడీ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ మచ్ యంగర్ పర్సన్. సో స్టీవ్ని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంది.
సో ఈమెకి లైఫ్ టైం సెంటెన్స్ పడింది. అండ్ లైఫ్ టైం సెంటెన్స్ పడింది అండ్ అన్ఫార్చునేట్లీ స్టీవ్ చనిపోయినాడు. అండ్ దాట్స్ స్టోరీ ఫర్ టుడే. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.